యాదాద్రి భువనగిరి జిల్లా వలికొండ మండల పరిధిలోని ఆరూరు గ్రామంలో గ్రామ పంచాయతీకి సంబంధించిన గణేష్ మండపం దగ్గర స్థలంలో దౌర్జన్యంగా ఎలాంటి అనుమతి లేకుండా నల్ల రవి అనే వ్యక్తి రాత్రికి రాత్రే డంప వేసినారు. ఈ సంఘటనపై స్నేహ యూత్ 30 మంది సభ్యులు బీసీ కాలనీ గ్రామ ప్రజల వేగులకల్ల సమావేశంలో మాట్లాడుతూ గ్రామంలోని కొందరి పెద్ద మనుషుల అండదండలతో దౌర్జన్యంగా గణేష్ మండపం స్థలంలో డబ్బా ఏర్పాటు చేసిన వారిపై వెంటనే చర్యలు తీసుకుని ఆ స్థలం నుండి డబ్బాను తీసివేయాలని మాట్లాడారు. ఈ విషయంపై ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డికి కూడా వినతి పత్రం అందజేశామని, గ్రామ సెక్రటరీ నోటీస్ కూడా నల్ల రవికి పంపిన కానీ ఎలాంటి స్పందన లేదని వెంటనే ప్రభుత్వ అధికారులు గ్రామ పంచాయతీ సిబ్బంది డిపార్ట్మెంట్ నల్ల రవిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ మాట్లాడారు. లేనిచో పై అధికారులను కలెక్టర్ ని సంప్రదిస్తామని మాట్లాడారు. ఈ కార్యక్రమంలో స్నేహ యూత్ 30 మంది సభ్యులు బీసీ కాలనీ గ్రామ ప్రజలు పాల్గొన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా నల్గొండ మండలం మరూరు గ్రామం ఒక బీసీ కాలనీ. మేము గత 28 సంవత్సరాల నుండి ఇక్కడ గణపతి మండపం ఏర్పాటు చేసుకొని పబ్లిక్ కోసం సేవ చేసుకుంటూ ఇక్కడ మట్టి పోసుకున్నాం. దాదాపు ₹1,00,000 పైచిలకు ఖర్చు పెట్టి 28 సంవత్సరాల సంది దీన్ని అభివృద్ధి చేసుకుంటున్నాం. ఇది పబ్లిక్ ఉపయోగపడుతుంది, మచ్చగి గుట్టకు వచ్చే భక్తులకు ఉపయోగపడుతుంది, ఊరుకు సంబంధించడానికి మీటింగ్లకు ఏర్పాటు చేయడానికి ఉపయోగపడుతుంది. దీన్ని నల్ల రవి అనే ఒక వ్యక్తి రాత్రి 12 గంటలకు ఒక కంటైనర్ తెచ్చి ఇక్కడ దించేసి దౌర్జన్యంగా మా మీదకి అడ్జేస్తున్నాం. మేము ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళాం, గ్రామ సెక్రటరీ గారి దృష్టికి తీసుకెళ్ళాం, ఎంఆర్ఓ గారి దృష్టికి తీసుకెళ్ళాం. వీళ్ళు స్పందిస్తున్నారు తప్ప దీన్ని ఏం చేయలేదు. ఇలా దౌర్జన్యంగా వచ్చి ఓపెన్ చేసిరు. దీన్ని మేము అడ్డుకోవడం జరిగింది, ఎమ్మెల్యే గారి దృష్టికి కూడా తీసుకుపోవడం జరిగింది. తక్షణమే దీన్ని మాకు చర్య తీసుకొని మాకు సహకరించాలని చెప్పి కోరుకుంటున్నాం. గ్రామ సెక్రటరీ ఏమంటున్నా అంటే గ్రామ సెక్రటరీ మేము కంప్లైంట్ ఇస్తున్నాం, నోటీసులు ఇచ్చినామంటున్నా కానీ ఆయన స్పందించడం లేదు. మేము చెప్తే వినడం లేదు అంటుండు. ఆయనకి ఏమైనా రాజకీయంగా కానీ ఎక్కడికి వెళ్ళినా పోద్బలం వస్తుందో మాకు అర్థం కావడం లేదు. ఆయన ఇవాళ కూడా కొన్ని సిబ్బందిని పంపించండి తప్ప ఇంతవరకు రాలేదు. మేము ఉదయం నుంచి ఒక 30 మంది సభ్యులం పొద్దుగాల 5 గంటల నుంచి ఇప్పటి వరకు వెయిట్ చేసినాం. ఇక ఏం చేయలేక విలేకరులకు ఒక సమావేశం చెప్పుకుంటున్నాం, మా బాధ చెప్పుకుంటున్నాం. మీ గ్రామ పంచాయతీ సెక్రటరీ ఇంతవరకు రాలేదు. ఇద్దరు సిబ్బందిని పంపించిండు. ఆ సిబ్బంది కూడా మేము పోద్బాలం చేసి మేము లొల్లి పెడితే తప్ప వాళ్ళు ముందు ఏమనంటే మాకు కేసులు అయితే అంటారు. వాళ్ళని ఎవరు బెదిరిస్తున్నారా అని మాకు అర్థమైతలేదు. ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్దామంటే ఎమ్మెల్యే గారికి అంటే మేము వెళ్ళొద్దంట, మీరు ఎట్లా ఎమ్మెల్యే గారికి వెళ్తారని చెప్పి ఊళ్ళో ఉన్న రాజకీయ నాయకులు బెదిరిస్తున్నారు. మాకు ఎలాంటి ఇబ్బందులు జరుగుతున్నాయి. పబ్లిక్ సేవ కోసం మీరు అందరూ సహకరించాలని చెప్పి విలేకరులు కోరుకుంటున్నాం. యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం అరూరు గ్రామం బీసీ కాలనీలో గత 28 సంవత్సరాలుగా స్నేహ యూత్ ఆధ్వర్యంలో గణేష్ని నవరాత్రి ఉత్సవాలు నిర్వహిస్తున్నాం. ఇక్కడ ఈ యూత్ సభ్యులంతా కలిసి అన్నదానానికి కానీ ఇలాంటి కార్యక్రమాలు మన కల్చరల్ ప్రోగ్రామ్స్ కోసము జాగా కేటాయించడం జరిగింది. అందులో మట్టి పోసి అంతా శుభ్రం చేసి అన్ని చేసిన తర్వాత దౌర్జన్యంగా ఇక్కడ ఒక కంటైనర్ పెట్టి ప్రజలకు ఇబ్బందిగా ఉన్నది. అదే కాకుండా దీనివల్ల వచ్చిపోయే భక్తులకే కానీ ఇక్కడ ఏదైనా ఇబ్బంది ఉన్నా కానీ వచ్చి ఉండడానికి అవకాశం ఉన్నది. దీని మీద సెక్రటరీ గారికి కానీ ఇటు గ్రామ పెద్దలకు కానీ స్పెషల్ ఆఫీసర్ కానీ అందరికీ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. వాళ్ళు ఇప్పటి వరకు ఎలాంటి స్పందన లేదు. ఖాళీగా ఇలా ఓపెన్ చేస్తే గ్రామ సిబ్బంది వచ్చి దాని మీద మాట్లాడిపోయేది అంతే కానీ ఇక అది తీయడానికి ఎవరు సహకరిస్తలేదు. ఇక్కడ ఉన్న నాయకులు మీరు మమ్మల్ని కాదని ఎమ్మెల్యేని ఎట్లా కలుస్తారు, అక్కడెక్కడ పోతారు, మీకు మీ అంతా మీరే చూసుకుంటారు అనేసి మా రాజకీయ నాయకులే ఇక్కడ సపోర్ట్ చేస్తున్నారు. ఇది ఎవరి కోసం కాదు, ఊరు మొత్తం కోసం మేము కేటాయించిన స్థలము. అందులో అందరికీ ఉపయోగపడుతున్న ఉద్దేశంతో మేము పెట్టుకున్నాము. దీంట్లో ఎవరికి ఏ స్వార్థము లేదు. కానీ ఇక్కడ రేపు ఉత్సవం జరిగేటప్పుడు ఇబ్బందిగా ఉంటుంది, దానికి ఇయ్యమని కోరడం జరిగింది. దీనికి గ్రామ పెద్దలే కానీ ఎవరైనా సహకరిస్తారన్న ఉద్దేశంతో మేము ఈ 3 టర్ముల సర్పంచులకి ఈ స్థలం ఉండాలని చెప్పి కోరుకోరు. ఇప్పుడు సర్పంచ్ లేదన్న కదా ఏదో మాకు అర్థమవట్లేదు. అసలు ఎవరు సహకరిస్తారు లేదు. ఏమనంటే స్పెషల్ ఆఫీసర్ అంటారు, విఆర్ఓ అంటారు, వాళ్ళు ఏమో సహకరిస్తారు లేదు. ఇది మా విన్నపం. దీన్ని దయచేసి దీన్ని సేవా కార్యక్రమానికి ఊరు కోసం కాబట్టి దీనికి తక్షణమే